రేపే మనకు ముక్కోటి ఏకాదశి అండి. ఈ రోజున ఏంటంటే గనక ఈ కూరని ఇంట్లో వండకండి. ఇలా వండితే దరిద్రం పడుతుంది. 7 జన్మల దరిద్రం అనేది మీకు అంటే చుట్టుకుంటుందనమాట. అందుకే ఈ కూరని వండకూడదు. ఈ కూర వండటం వల్ల ఏంటంటే గనక మీరే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతారు. సంవత్సరం అంతా కూడా ఏంటంటే గనక కష్టాల బారిన పడిపోతారు. అందుకే ఈ కూరల్ని ఇంట్లో వండుకోకండి. వీటి వల్ల ఏంటంటే గనక చెడే జరుగుతుంది కానీ మంచయితే జరగదండి. ఏ కూరల్ని వండుకోకూడదనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే గనక రేపు మనకు వైకుంఠ ఏకాదశి అలానే కాకుండా ముక్కోటి ఏకాదశిగా కూడా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశి అన్ని ఏకాదశుల కంటే కూడా పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన ఏకాదశి. ఈ రోజు మనం ఏంటంటే గనక చక్కగా స్వామివారిని నిష్ట నియమాలతో పూజిస్తూ ఉంటాం, ఉపవాసం ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే గుడికి వెళ్ళటం, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం ఇదంతా కూడా చేస్తూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే ఈ పవిత్రమైన రోజండి ఇంట్లో ఈ కూరను వండకూడదు. ముఖ్యంగా ఏంటంటే గనక ఈ రోజు బీరకాయ కూరని వండకండి. అంటే పొట్లకాయ, బీరకాయ, మష్రూమ్స్ ఉంటాయి కదా, వాటిని వండకూడదనమాట. అలానే కాకుండా చిక్కుడుకాయ, గోరు చిక్కుడు, ఎర్రపప్పు, అలానే వచ్చేసి టమాటాల కూరని వండుకోకూడదు. ఇంట్లో ఈ కూరలు వండకపోవటమే మంచిది. వంకాయని కూడా వండకండి. వీటి వల్ల ఏంటంటే గనక చెడు జరుగుతుంది. అలానే కాకుండా అనేక రకాల ఇబ్బందులు ఏర్పడతాయి. సంవత్సరం అంతా కూడా మనం ఏంటంటే కష్టాల బారిన పడిపోతాము. ఈ పొట్లకాయ ఏంటంటే పాము వలె ఉంటుంది కాబట్టి దాన్ని కోసి వండరాదు. మష్రూమ్స్ అంటే మనము అంటే తినకూడదండి. పుట్టగొడుగులు ఉంటాయి కదా, అవి తినకూడదనమాట. ఎర్రపప్పు ఏంటంటే గనక కష్టాలని తెచ్చిపెడుతుంది, అప్పుల బారిన పడేస్తుందనమాట. అందుకే టమాటాల కూరని, ఎర్రపప్పును అసలు అవాయిడ్ చేయడమే బెటర్ అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఇంకా వంకాయ ఏంటంటే గనక మనకు అంటే లేనిపోని సమస్యల్ని క్రియేట్ చేయడానికి వంకాయ కూర మనకు అంటే వండుకోవటం వల్ల లేనిపోని సమస్యలు క్రియేట్ అవుతాయన్నమాట. అందుకే ఈ కూరల్ని వండకుండా మీరేంటంటే నార్మల్గా అండి ఇంకా మనకు పప్పులు ఉంటాయి కదా, ఆ పప్పు దినుసులు అలా వండుకోండి. కానీ ఎర్రపప్పునైతే అసలు ఇంట్లో అవాయిడ్ చేయండి, వాటిని వండకండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ వండటం వల్ల అయితే మీ జీవితంలో మీకు కష్టాలు ఖచ్చితంగా ఏర్పడతాయండి ఇంకా.